నమస్తే. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి మళ్ళీ అధికారం తమదేనన్న డిఎంకే మూడో స్థానానికే పరిమితమైంది. అనూహ్యంగా టీవీకే పార్టీ అది ఇక్కడ మొదటి స్థానంలోకి దూసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. టీవీకే అధినేత విజయ్ తన ప్రచార శైలితో అందరినీ ఆకట్టుకొని, ఓటర్లను ఆకట్టుకొని మొత్తంగా అధికారం దిశగా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా తమిళనాడు ఎన్నికల్లో అత్యధికంగా 50% పోలింగ్ నమోదైనప్పుడే తమిళనాడులో ఖచ్చితంగా ఈసారి అధికారం కొత్త తరానికి ఇస్తారన్న ప్రచారం కొనసాగింది. దాని ఫలితంగానే ఈ రోజు టీవీకే అధినేత విజయ్ తమిళనాడులో సీఎం పీఠం దిశగా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ లో దాదాపుగా మూడో స్థానానికే పరిమితమైన టీవీకే ఈ రోజు ఇప్పుడు విడుదలైన ఫలితాల్లో అనూహ్యంగా 100 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అన్నాడీఎంకే కూడా రెండో స్థానంలో పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇటు డిఎంకే ఖచ్చితంగా అధికారం తమదేనని గొంతెత్తి మరీ చెప్పిన పరిస్థితుల్లో కూడా ఈ రోజు డిఎంకే కు ఓటర్లు ఇటు తమిళనాడు ప్రజలు కూడా డిఎంకేను కాదనుకొని ఇటు కొత్త తరానికి అధికారం ఇవ్వాలని చెప్పేసి టీవీకేకి పెద్ద ఎత్తున ఓట్లేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ రోజు ఇటు ఈ విడుదలైన ఫలితాల ప్రకారంగా చూస్తే ఇటు టీవీకే అధినేత విజయ్ నిల్చున్న 2 ప్లేస్లలో కూడా ఆధిక్యంలో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు టీవీకే అధినేత విజయ్ ఇంటికి అభిమానులు తరలి రావడం జరుగుతుంది. దాదాపుగా తమిళనాడు మొత్తంలో సంబరాల వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు టీవీకే పార్టీ పెద్ద ఎత్తున ఇటు సంబర కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే ఇటు 100కు పైగా సీట్లు ఆధిక్యంలో ఉండడం ఈ నెక్స్ట్ ఖచ్చితంగా సీఎం పీఠం ఖచ్చితంగా ఇటు టీవీకేదే అని చెప్పేసి తమిళనాడు కూడా పెద్ద జోరుగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా పెద్ద అధికారులందరూ కూడా ఇటు టీవీకే అధినేత విజయ్ ఇంటికి వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నిటి అంచనాలను తలకిందులుగా చేస్తూ ఈ రోజు టీవీకే పార్టీ ముంజంజలో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో టీవీకే పార్టీ ముందంజలో కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా ఇటు టీవీకే పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతున్న తరుణంలో హీరోయిన్ త్రిష ట్రెండింగ్ వార్తల్లో కనిపిస్తుంది. సో హీరోయిన్ త్రిష ట్రెండింగ్ వార్తల్లోకి రావడం ప్రధాన కారణం ఈ రోజే త్రిష బర్త్డే మరియు ఈ రోజే తమిళనాడు ఫలితాల విడుదల, ఈ రోజే త్రిష తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవుని దర్శించుకోవడానికి వెళ్ళడం. సో ఇవన్నిటిని చూస్తా ఉంటే వీటన్నిటికీ ఏదో ఒక ముడిపడి ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాదాపుగా ఈ విషయం కనుక క్లారిటీగా చూసుకుంటే కొన్ని రోజుల క్రితమే టీవీకే అధినేత విజయ్ విడాకుల వ్యవహారం తర్వాత వెంటనే ఇటు విజయ్ త్రిష ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారనే చర్చ మరియు ఇద్దరు కలిసి ఒక పెళ్లికి వెళ్ళడం. సో ఈ అంశాలన్నీ చూస్తా ఉంటే పెద్ద ఎత్తున ఇటు కేవలం ఈ రోజు టీవీకే పార్టీ గెలవాలని చెప్పేసి త్రిష టీటీడీకి వెళ్ళి దర్శించుకుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేవలం విజయ్ గురించే ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మొక్కుకుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నువ్వు అనుకునేది నెరవేరుతుందని చెప్పేసి ఇటు త్రిషను ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాదాపుగా తమిళనాడు ఎన్నికల్లో త్రిష ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో త్రిష ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా త్రిష ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి అని అంటే నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి త్రిష అన్న దానికి నెటిజన్లు పెద్ద ఎత్తున ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకనంటే త్రిషతోని ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ రిలేషన్షిప్ లో ఉన్నాడని ఒక చర్చ, మరియు ఇటు త్రిష ఎప్పుడైతే తమిళనాడు ఎన్నికల్లో ఓటు వేసే తరుణంలో తను ఓటు వేసినట్లు చూపించి వాళ్ళిద్దరూ నటించిన ఒక సినిమాకి సంబంధించిన సాంగ్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం, ఇవన్నిటిని చూస్తా ఉంటే త్రిష విజయ్ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఖచ్చితంగా ఉందని ఇటు తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టీవీకే విజయం వెనుక త్రిష హస్తం ఉందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.